మంచి చేసిన వ్యక్తిని మర్చిపోయి ఇష్టానుసారంగా తిరిగేవాడు మానవుడు. మనుషుల మధ్యన జరుగుతున్న మంచులే మర్చిపోతున్నప్పుడు పరలోకం నుంచి ఈ లోకంలోనికి దిగి వచ్చిన దేవాతి దేవుని యొక్క ప్రేమను మానవుడు ఎప్పుడో మర్చిపోతాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఏ ఒక్కరు కూడా దేవుని ప్రేమ, త్యాగము, ఆయన రక్తము, ఆయన శరీరము విలువ మర్చిపోకూడదని ఆదిమ సంఘములో ప్రతి ఇంట రొట్టె విరిచేవారంట. ప్రతి ఇంట ప్రభు యొక్క రక్తమును గురించి, ఆయన శరీరమును గురించి జ్ఞాపకము తెచ్చుకుంటూ ఉండేవారంట. ఈ శరీరము, ఈ రక్తము మన జీవితంలో లేకపోతే మన బ్రతుకు ఏమైపోతుందో, అసలు మనం ఎలాంటి వారముగా మిగిలిపోదామో అన్న విషయాన్ని వారు నిత్యము జ్ఞాపకం చేసుకునేవారండి. ఈరోజు దేవుడు మనల్ని అందరిని అడుగుతున్న విషయం ఏంటంటే, మానవుడికి ఉన్న లక్షణం ఏంటంటే మంచిని మర్చిపోతూ ఉంటాడు, చెడుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజున దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు ఈ లోకములో చెడ్డనంతటిని నీ మైండ్లోంచి తొలిచేయి. ఈ లోక విషయాలన్నింటినీ నీ మైండ్ నుంచి పక్కన పెట్టు. ఇక్కడికి చాలా మందికి చాలా రకాల జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎప్పుడో జరిగిన విషయాలన్నీ చాలా చక్కగా గుర్తుంటాయి, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలు చాలామందికి గుర్తుండవు. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నాడో చాలామందికి గుర్తుండదు. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో, పాస్టర్ గారు ఏం చెప్తున్నారో చాలామందికి గుర్తుండదు. దేవుడు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నారు కాబట్టే ఇక్కడ దైవజనులుగా మమ్మల్ని పెట్టాడు. ఇక్కడ మనల్ని అందరినీ కూడా దేవుడు సరి అయిన వాక్యాన్ని అందించాలని ఇష్టపడ్డాడు కాబట్టే, మన అతిక్రమాలని తుడిచివేయాలని ఇష్టపడ్డాడు కాబట్టే, మనం ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయనగా విడిచిపెట్టి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నా రక్తాన్ని, నా శరీరాన్ని మీరు తీసుకుంటున్న ప్రతిసారి జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు చెప్తా ఉంటే, ఈ రోజున చాలామందికి దేవుని గురించిన జ్ఞాపకం ఉండట్లేదు. దేవుని గురించిన ఆలోచన జ్ఞాపకం ఉండట్లేదు. ఎంతమంది సిద్ధపడి దేవుని యొక్క రక్తము శరీరములో పాలు పంపులు పొందడానికి వచ్చారు? ఎంతమంది మీ హృదయాలు సిద్ధంగా ఉన్నాయి? ఎంతమంది మీ హృదయాలు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాయి? ఎంతమంది మన దేహాలు, ప్రాణాత్మ దేహాలు దేవుని వద్దకు చేరడానికి మనం అనుదినము సిద్ధపరచుకున్నాం? ఎంతమంది ఉన్నారు? కేవలము శరీర ఆశల కొరకు మాత్రమే దేవుని వెంబడిస్తున్న సంగమా, గుర్తుపెట్టుకోండి, కలకాలం ఇలాగే జీవించరు. కలకాలం ఇలాగే ఉండదు. అన్నిసార్లు మీకు ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యం వినబడదు. కొన్నిసార్లు వింటే చాలు అనిపిస్తుంది. కొంతమంది జీవితాల్లో దైవజనులుగా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ చేత ఎంతోమంది ఎన్నో అద్భుతాలు జరిగి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న కనీసము విలువ లేని వారిగా, దేవునికి కనీసం విలువ ఇవ్వనటువంటి వారిగా చాలామంది సంఘంలో కనబడము చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ ఆత్మీయమైన ఎదుగుదలలో మనం ఎంతగా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతామో అంతగా దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యము, దేవుని సన్నిధి అంటే మీరు అనుకున్నట్లుగా ఈ లోక సంబంధమైనది కాదు. ఇది జనరల్గా జరుగుతున్న మీటింగులు కాదు. ఇవి జనరల్గా నలుగురు కూర్చుని మాట్లాడుకునే మీటింగులు కాదు. ఇవి జీవముతో నింపేవటి మాటలు. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చి ప్రాణ త్యాగము చేసిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఎంతమంది మన హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? మర్చిపోతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మనమందరం కూడా ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆ రక్షణను కొనసాగించడమే నిజమైన క్రైస్తత్వం. బాప్టిజం తీసుకుంటే అయిపోతుంది అనుకోకూడదు. బాప్టిజం తీసేసుకున్నాం కదా ఇంక మన జీవితం అయిపోతుంది. చాలా మంది ఇక్కడ బాప్టిజం తీసుకుని పాపం చేస్తున్నారు. జాగ్రత్త, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు కలకాలం బ్రతుకుతారనుకోకండి. కలకాలం మనం ఇలాగే ఉంటామనుకోకండి. మన వయసు పెరిగిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది, నడిచిపోతుంది. దెర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీవన్. మన తీర్పు నిలబడాలి. మన జీవితం పట్ల మనము లెక్క అప్పచెప్పాలి. ప్లీజ్, ప్రభు యొద్దకు వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఒకేలా ఉండాలి. అన్ని విధాలుగా ఉండిపోవడానికి కాదు ప్రభు యొద్దకు రావాల్సింది. ప్రభు రక్తము శరీరములో పాలు పంపులు పొందుతున్న వారందరూ కూడా
ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఒకేలా జీవించాలి, ఒక్కరిలాగా జీవించాలి, క్రీస్తులాగా బ్రతకాలి. బ్రతుకుతున్న జీవితం అంతా కూడా క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు పరిచర్యను ఎలా చేశాడో చూసి బ్రతకడానికి ప్రయత్నం చేయగలగాలి.